ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా ఒక పాల డైరీని ఏర్పాటు చేసి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఒక ఆర్థిక స్వాతంత్రం తీసుకురావడానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు అన్ని రకాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి భారత చైతన్య యువజన పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో 100-80% పైగా ఉన్న పేదలు మధ్యతరగతి కుటుంబాలలో ప్రధానంగా ఉద్యోగాలు చేసే వాళ్ళైనా వ్యాపారాలు చేసే వాళ్ళైనా ఆర్థికంగా చినిగిపోవడానికి కారణము ఒకటి తన పిల్లలకు చదువుల కోసం పెట్టే ఖర్చు కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య సమస్యల కోసము ఆసుపత్రులకు పెట్టే ఖర్చు కావచ్చు. ఈ రెండింటి వల్ల ఎన్నో రకాలుగా పేద ప్రజలు పేద కుటుంబాలు ఆర్థికంగా చినిగిపోయే వ్యవస్థ ఈ రోజు మనం చూస్తున్నాము. అందుకే చెప్తున్నాను, భారత చైతన్య యువజన పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు కళాశాలలో అన్ని రంగాలలో కూడా పూర్తిగా ఉచిత విద్య అందించే కార్యక్రమము బీసీ యువజన పార్టీ చేపట్టబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎటువంటి పథకాలతో సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం అందించే కార్యక్రమం బీసీ యువజన పార్టీ చేపట్టబోతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో విద్య పరంగా ఉద్యోగాల పరంగా అన్ని రకాలుగా చేయూతనిస్తూ పూర్తిగా 44% బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించే బాధ్యతను కూడా బీసీ యువజన పార్టీ చేపట్టబోతోంది. అదేవిధంగా మహిళలకు విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ కల్పించే బాధ్యత కూడా బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మిగులు భూముల్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తన వర్గం వాళ్ళకి తన బినామీలకి 1000 ఎకరాలు ఈ రోజు భూములు కట్టబెట్టే కార్యక్రమం జరుగుతోంది తప్ప నిజమైన పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదు, పేదలకు మంచి జరగడం లేదు, రైతులకు మంచి జరగడం లేదు. అందుకే చెప్తున్నాను, బీసీ యువజన పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితునికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి 3 ఎకరాల భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది. ఉద్యోగులకు సంక్షేమం కోసం కావచ్చు, కార్మికుల సంక్షేమం కోసం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలి, అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతో భారత చైతన్య యువజన పార్టీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో మీ ముందుకు వస్తోంది. ఒక్క అవకాశం బీసీ యువజన పార్టీకి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దోపిడీని అరికట్టి అన్ని రకాలుగా మార్పులు తీసుకురావడంతో పాటు అన్ని వర్గాలను అభివృద్ధి చేసే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాళహస్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు చూశారు, పార్టీలు చూశారు. నియోజకవర్గంలో సమస్యలు ఎలా ఉన్నాయో, నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో, యువత పరిస్థితి ఎలా ఉందో, అదేవిధంగా నియోజకవర్గంలో ఇసుక పేరు చెప్పి భూముల పేరు చెప్పి ఏ విధంగా దోపిడీ జరుగుతోందో, అవినీతి జరుగుతోందో, సాక్షాత్తు ఆ కాళహస్తీశ్వరుడి ఆస్తులను ఏ విధంగా కొల్లగొడుతున్నారు అనే విషయాన్ని మీరందరూ గమనించి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుపతి నియోజకవర్గంలో ఇప్పుడున్న అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, వీటన్నింటినీ గమనించి మార్పు కోసం అభివృద్ధి కోసం ఒక్క అవకాశం బీసీ యువజన పార్టీకి ఇవ్వాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుపతి నియోజకవర్గం నుండి బీసీ యువజన పార్టీ నాయకురాలు శ్రీ దేవరాల కృష్ణవేణి గారిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, అదేవిధంగా
శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి యువకుడు ఉత్సాహవంతుడు శ్రీ